హాయ్. మనిషి బతికుండడానికి కావాల్సినవి రోటీ, కప్డా, మకాన్. మరి మనసు బతికుండడానికి కావాల్సినవి ఫర్గివ్, ఫర్గెట్, ఫార్వర్డ్. మనం వెళ్ళే దారిలో రాయి తగిలి కింద పడ్డామనుకోండి, కింద పడిన తర్వాత లేచి ముందుకు వెళ్తామా, లేదా అక్కడే కూర్చొని నిన్ను నువ్వు అనుకుంటూనో లేకపోతే రాయిని అనుకుంటూనో ఏడుస్తూ అక్కడే ఉంటామా? లేదు కదా. ముందుకు వెళ్తాం కదా, లేచి ముందుకు వెళ్తాం కదా. అట్లనే లైఫ్లో కూడా మనల్ని బాధ పెట్టే విషయాలు ఏం జరిగినా సరే వాటిల్ని మర్చిపోయి క్షమించి ముందుకు వెళ్ళడంలోనే అసలైన జీవితం ఉంటుంది. జీవితం అనేది మన చేతుల్లో ఉంది. మనం బాధపడాలన్నా మన చేతుల్లోనే ఉంది, సంతోషంగా ఉండాలన్నా మన చేతుల్లోనే ఉంది, ఏదైనా మన చేతుల్లోనే ఉంది. బాధ, సంతోషం అనేవి మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ చేతుల్లో పెడతామో మన లైఫ్ని వాళ్ళ చేతుల్లో పెట్టేసినట్టు. నీ లైఫ్ని నువ్వు జీవించు, అర్థమవుతుందా? వేరే వాళ్ళ కోసం జీవించాల్సిన అవసరం లేదు. నువ్వు హ్యాపీగా ఉంటేనే నీతో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నువ్వు సంతోషంగా ఉంటేనే నీతో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. ముందు నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో, నిన్ను నువ్వు క్షమించడం నేర్చుకో. ఎదుటి వాళ్ళని ప్రేమించడం ఈజీ అవుతుంది, ఎదుటి వాళ్ళని క్షమించడం ఈజీ అవుతుంది. నిన్ను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీకు ఎదుటి వాళ్ళు కూడా ఈజీగా అర్థమవుతారు. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్కి భయపడిపోయి బాధపడుతూ అక్కడే ఉండిపోవడం మనుషుల లక్షణం కాదు. అరే, సిచ్యువేషన్స్ నుంచి నేర్చుకో. ఈ సిచ్యువేషన్ ఇట్లా వచ్చింది, ఓకే, ఫర్దర్ ఇలాంటి స్టెప్పులు వేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి అని నేర్చుకో. లైఫ్ని చిరునవ్వుతో కొనసాగించు.